వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇలాంటి కోవకు చెందినదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ లేడీ కిలాడి. ఇందుకు తన భర్త శ్రీధర్తో పాటు తమ్ముడు యమర్తి రామ్దాస్ సహకారం కూడా తీసుకుంది. డబ్బు నిజాయితీగా సంపాదించాలంటే కష్టం, కానీ మోసం చేసి సంపాదించాలంటే చాలా ఈజీ. ఇదే ఫార్ములా అప్లై చేసింది ఆ కిలాడి లేడీ. అసలు ఈవిడ ఎలా ప్లాన్ చేసింది అనేది చూద్దాం. ఈమె దృష్టి బడా పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఆ తర్వాత ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మొదటగా షెల్ కంపెనీ పెట్టింది. ఫేక్ వర్కర్ ఆర్డర్లను చూపించి 100 కోట్లు కొట్టేసింది. కానీ చివరికి సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను పట్టుకున్నారు. కిలాడి లేడీ భాగోతాన్ని బయటపెట్టారు. అసలు ఇంతకీ ఆ లేడీ ఎవరు? ఏ విధంగా బడాబాబుల్ని బురిడీ కొట్టించింది? ఇక్కడ ఆమె ఆ కిలాడి లేడీ పేరు సంధ్యారాణి. పెద్దగా చదువుకోలేదు, కానీ తెలివితేటలు మాత్రం చాలా ఉన్నాయి. ఈమె పెద్ద పెద్ద వ్యాపారస్తుల వద్ద దాదాపు 500 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. నిజానికి చూస్తే ఎవరు నమ్మరామని. కానీ ఇప్పుడు హైదరాబాద్ సిపిఎస్ పోలీసులు ఈమెను అరెస్టు చేయడం వల్ల ఈ సంచలన విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. బడాబాబుల్ని మోసం చేసిన కేసులో ఈమెకు ఆమె భర్త శ్రీధర్తో పాటు తమ్ముడు యమర్తి రామ్దాస్ కూడా సహకరించారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు. కానీ సంధ్యారాణి కన్నింగ్ తెలివితేటలైతే ఏం తక్కువ లేదు. ఈజీ మనీ కోసం ఏకంగా 40 వరకు షెల్ కంపెనీలు పెట్టింది. లేని కంపెనీలు ఉన్నట్లు నమ్మిస్తుంది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో వాటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ కూడా చేయించింది. అంతటితో ఆగలేదు. వాటిని ఆయా కంపెనీల పేరుతో ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్లు కూడా భారీగానే చేయించింది. ఆ తర్వాత ఆ డబ్బులు పలు మ్యూల్ ఖాతాలకు మళ్ళించింది. ఇందుకోసం దాదాపు 1800 మ్యూల్ ఖాతాలు ఉపయోగించుకుందంటే నిజంగా ఇది మామూలు విషయం కాదు. అలా మ్యూల్ ఖాతాల నుంచి చివరకు తన అకౌంట్లకు డబ్బులు మళ్లించుకుంది. ఈ విధంగా మొత్తం 500 కోట్ల వరకు తాను డబ్బులు వసూలు చేసిందని పోలీసులు గుర్తించారు. ఆమె కూడా ఒప్పుకుందట. అయితే ఎంత పగడ్బందీగా చేసినా క్రిమినల్స్ అనేవాళ్ళు ఎక్కడ వచ్చోట దొరికిపోతుంటారు. సరిగ్గా ఆమె విషయంలో కూడా అదే జరిగింది. ఒక ఇండస్ట్రియలిస్ట్ ఫిర్యాదు చేయడంతో సంధ్యారాణి భాగవతం మొత్తం బయటపడింది. ప్రస్తుతం ఆమెని సిపిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అందుకే అంటారు, తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరుకుతాడని. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.